హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ మై బిజినెస్ జర్నీ. సో ఇవాళ వచ్చేసి నేను చాలా చాలా హ్యాపీ ఉన్నాను. చాలా స్పెషల్ మూమెంట్ అండి. అసలు మిస్ వరల్డ్ అని వినడమే తప్ప దానికి సంబంధించిన వాళ్ళని చూసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, ఎగిరి కంతేస్తాం కదా. సో నేను చక్కగా రెడీ అయిపోయాను. అప్పుడు ట్రెండీగా ఉన్న గ్రీన్ కలర్ ఇక్కత్ ఫ్రాక్ వేసుకొని మిస్ వరల్డ్ ఫౌండర్ని కలవడానికి వెళ్ళానండి. సో ఐ బుక్డ్ అన్ ఆటో, అందులో స్టాక్ ఉంది. సో మినిమం స్టాక్ తీసుకున్నాను, ఎందుకంటే జస్ట్ డిస్ప్లే కోసం కాబట్టి. సో నేను స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆఫీస్. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా సమ్ మీటింగ్ అవుతుందండి ఆ రోజు. అండ్ మేడంని ఇన్వైట్ చేయడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. సో అప్స్టేర్లో మనకి ప్రోడక్ట్ డిస్ప్లే రూమ్ ఉంటుంది, ఒక కన్వెన్షన్ హాల్ లాగా. సో అక్కడికి వెళ్తున్నాను నేను, లగేజ్ అంతా మోసుకొని, ఒక పెద్ద సూట్ కేసు, ఒక బ్యాగ్. సో వెళ్తుంటే ఆన్ ది వే నాకు సర్ప్రైజింగ్లీ ఐ ఫౌండ్ మై ప్రోడక్ట్ ఇన్ కార్పొరేట్ గిఫ్టింగ్ హ్యాంపర్ అండి. సో కార్పొరేట్ గిఫ్టింగ్ హ్యాంపర్ కోసం మన ప్రోడక్ట్ని కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్లో సెలెక్ట్ చేశారు. ఐ ఫెల్ట్ సో అమేజింగ్, సో హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. అసలు నా జర్నీకి ఒక మీనింగ్ ఉంది అనిపించింది. అప్పుడు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. వెళ్ళగానే చక్కగా రోజ్ ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్పారు. అండ్ ఐ హ్యాడ్ ఏ టీ. మార్నింగ్ ఏం తినకుండా స్టార్ట్ అయ్యాను. మోస్ట్లీ మార్నింగ్సే ఉంటాయి ఇవి. సో బ్రేక్ఫాస్ట్ ఏం ఉండదు, అక్కడే ఏమైనా స్నాక్స్ ఇస్తే తీసుకుంటాం. మన ఫేవరెట్ ఫ్లవర్స్ దొరికితే ఆగుతామా మనం? ఒక 100 సెల్ఫీలు తీసుకున్నాను. అందులో ఉన్న ఒక 2-3 బెస్ట్ పిక్స్ అన్న ఎడిట్ చేసి మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అక్కడిక్కడ పెట్టుకోకపోతే ఎలా? అసలే అమ్మాయిలం, మరి ఫ్లవర్స్ కనిపిస్తే ఆగుతామా చెప్పండి. సో నా గిఫ్ట్ హ్యాంపర్, అక్కడ జరిగిన బెస్ట్ మూమెంట్స్. నేను రోజ్ ఫ్లవర్స్తో దిగిన సెల్ఫీ ఒకటి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నాను. సో ఆ ఫోటో మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇందులో పెట్టాను. సో టైం టు ఎగ్జిక్యూట్ అండి. సో మన ప్రోడక్ట్స్ చక్కగా సర్దుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా నేను నా ప్రోడక్ట్స్, తెచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశాను. చూడండి, మనం ఇక్కత్లో వాట్ నాట్ అని నేను అన్నీ చేస్తానండి. కానీ ఇది ఉంది, ఇది లేదని కాదు. బేసిక్ కిచెన్ యాప్రాన్స్ దగ్గర నుంచి డబల్ ఇక్కత్ దుపట్టాస్, తేలియా రుమాల్స్, బ్యాంగిల్స్ అన్నీ, వీటితో పాటు రా మెటీరియల్ కూడా తీసుకున్నాను ఈసారి. అంటే వాళ్ళకి అసలు బేస్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దారాలు టై అండ్ డై చేసిన తర్వాత దారాలు ఎలా ఉంటాయి, చేసిన తర్వాత థ్రెడ్స్కి డైయింగ్ ఎలా అవుతుంది, వాటితో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ నేను నా ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయని తెచ్చుకున్నాను. సో ఇట్స్ అ బిగ్ టైమ్ యాక్చువల్లీ. వెల్కమ్ టు జూలియా మార్లే, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. ఈవెన్ టుడే ఇవాళకి కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని హెల్డ్ చేస్తున్నారు జూలియా మార్లే గారు. షీ ఈస్ 83 years old, బోర్న్ ఆన్ November 25th, 1941. చూడండి ఎంత చార్మింగ్గా ఉన్నారు. షీ సో గుడ్, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలాసేపు మాట్లాడారు హ్యాండ్లూమ్స్ గురించి. షీ సెడ్ షీ లవ్స్ హ్యాండ్లూమ్స్ అని. నేను వచ్చి అన్నీ తీసుకొచ్చాను రా మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ సర్ప్రైజింగ్లీ మేడం నోస్ వెరీ వెల్ అబౌట్ అవర్ ఇక్కత్. మనని తెలంగాణ రిప్రజెంట్ చేసే ఇక్కత్ గురించి అసలు మనం కంటే కూడా బయట వరల్డ్ ఎంత ఫేమస్ అనేది మేడంని చూసిన తర్వాత నాకు వన్ మోర్ ఎగ్జాంపుల్ లాగా అర్థమైంది. షీ సెడ్, నేను ఆ షాల్వాని మేడంకి హానర్ చేసినప్పుడు తను చక్కగా దగ్గర తీసుకొని షీ వెల్ సో హ్యాపీ. అండ్ షీ సెడ్ తనకు చాలా ఇష్టం అని చెప్పారు. అండ్ తనే చెప్పారు, ఇక్కత్ అనేది చాలా మంచి ఫ్యాబ్రిక్, హెరిటేజ్ ఫ్యాబ్రిక్. ఇది సమ్మర్స్లో మన బాడీని కూల్గా ఉంచుతుంది, వింటర్స్లో బాడీని వామ్గా ఉంచుతుంది అని. ఇక్కడ ఏసీకి నాకు చాలా చలిగా ఉంది, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ తేలియా రుమాల్, ఐ లవ్డ్ ఇట్ అని చెప్పి, చాలా బాగుంది కదా నా మీద అని అన్నారు. సో ఎవ్రీ వన్ ఈస్ లాఫింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ, ఐ యూజ్ దిస్ యాజ్ ఎ షాల్వా అని మేడం చెప్పేసరికి ఎవ్రీబడి హ్యాడ్ ఎ బిగ్ లాఫ్. తర్వాత తను మిగతా అందరు ప్రోడక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నారు. చాలా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని అక్కడ ఇన్వైట్ చేశారు ఆ రోజు. సో తను వచ్చేసి హోమ్ మేడ్ మసాలాస్ చేస్తుందన్నమాట. అడిగి తెలుసుకున్నారు, టేస్ట్ కూడా చూశారు. దే ఆర్ వెరీ జెంటిల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎంత బాగా మాట్లాడారు, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మా వర్క్ గురించి ఎంత బాగా అడిగి తెలుసుకున్నారు. అండ్ తన లైఫ్ జర్నీ కూడా చెప్పారు.
సో ఒక ఉమెన్ ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ బయటికి వచ్చి బిజినెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా మైల్ స్టోన్స్ ఉంటాయి. అవన్నీ చేసుకున్న తర్వాతే మనకి బయట ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. సక్సెస్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ కేక్ వాక్ అని చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు మాతోని. తన స్టోరీస్ కూడా చెప్పారు, తనకున్న చిన్న చిన్న మైల్ స్టోన్స్ కూడా చెప్పారు. అండ్ మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది ఆ రోజు. ఎవ్రీవన్, నాట్ ఓన్లీ జస్ట్ ఉమెన్స్ అండి, ఎవరైనా కూడా సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మనం బయటకు వచ్చి ఏదైనా వర్క్ చేస్తున్నామా అంటే దాని వెనకాల చాలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో ఆ రోజు మేడంని కలవడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అసలు ఏంటండి, ఒక నార్మల్ అమ్మాయి, ఎక్కడో నల్గొండలో ఉండే అమ్మాయి, ఏ మదర్ ఆఫ్ 2 స్మాల్ కిడ్స్, మేనేజింగ్ ఫ్యామిలీ అండ్ కమింగ్ అవుట్ సైడ్ ఫర్ అ బిజినెస్ పర్పస్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. నేను ప్రతిసారి స్టాక్ సర్దుకొని ఒక్కదాన్ని ఆటోస్లో, క్యాబ్స్లో హైదరాబాద్ దాకా వెళ్ళి ప్రోడక్ట్ గురించి డిస్ప్లే చేస్తున్నాను, మళ్ళీ వచ్చి ఇంట్లో మేనేజ్ చేసుకుంటున్నానంటే ఐ డోంట్ ఫీల్, నాకైతే అంత సింపుల్గా ఏమనిపించదు. సో నాకైతే బాగానే పని అనిపిస్తుంది. స్టిల్ ఐ ఎంజాయ్. అలా వెళ్తూ ఉంటేనే నాకు అప్పుడప్పుడు బూస్టింగ్గా కూడా అనిపిస్తుంది, కొంచెం సపోర్టింగ్గా. సో నేను అలా ఆ రోజు అక్కడ జరిగింది. మేడం అయితే ఆ రోజు హాఫ్ ఎ డే ఉన్నారండి, కానీ షీ పుట్ ఇట్ ఆన్ హర్ హోల్ ద డే. అక్కడ ఉన్నంతసేపు హాఫ్ ఎ డే తను అసలు తీయలేదు తెలుసా తేలియా రుమాల్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తనకి చాలా నచ్చింది అండ్ షీ హ్యావ్ బీన్ ఓవర్డ్ ఇట్ ఫర్ హోల్ డే. ఆ రోజు మొత్తం ఉంచుకున్నారు. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ అ మీనింగ్ఫుల్ డే. మేడంని కలవడం మాకెంత హ్యాపీయో, మనం ఏదైనా ఇస్తే వాళ్ళు దాన్ని అలా అంతే ప్రీషియస్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యూ అదర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని కూడా ఆ రోజు నేను కలిసాను. కొంతమంది మార్కెటింగ్ ఉమెన్ హూ ఆర్ బిగ్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా నా ప్రోడక్ట్ అనేది డిస్ప్లే చేశాను. కొంతమందికి నా స్టోల్స్ గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చి ప్రమోట్ చేయడానికి కొన్ని కొలాబరేషన్స్ కూడా తీసుకున్నాము. సో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళండి, ఫారెన్ నుంచి వచ్చారు. సో మన బిజినెస్ ప్రమోషన్ కోసం చిన్న చిన్న శాంపిల్స్ అవి ఇచ్చాను. సో ఫైనల్గా అండి, మేడంని, మిస్ వరల్డ్ ఫౌండర్ని ఆ రోజు కలిసి అలా మన తేలియా రుమాలు ఇచ్చి దాని గురించి మేడంకి తెలిసినవి తెలుసుకొని, నాకు తెలిసినవి మేడంకి చెప్పి, ఆ రోజు తన నుంచి కొన్ని లెసన్స్ లెర్న్ చేసుకొని మళ్ళీ అవి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి బిజినెస్లో ప్రాక్టికల్గా ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా మేడం లాగా ఎలా సక్సీడ్ అవ్వాలి అనే కొన్ని విషయాలు తెలుసుకొని అవన్నీ కూడా మన బిజినెస్ జర్నీలో ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాను. మీ అందరి విషెస్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.